ఎక్కడి నుంచి వస్తున్నారు? తక్కెలపాడు, దాచేపల్లి మండలం. ఏం చేస్తుంటారండి? ఏంటండి మరి ప్రస్తుతం రాజకీయాల పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఉండబోతున్నాయి ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేసింది, ఇంకా 2 నెలల కాలమే ఉంది కదా. జగన్ చేసిన హామీలన్నీ నెరవేర్చారు కదండి, ఆయన తప్ప ఎవరు వచ్చేవాళ్ళే లేదు, ఆ ఛాన్సే లేదంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజల పక్షాన కన్నా పెత్తందారులు పక్కనే ఎక్కువ ఉంటున్నాడు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు అనేసి అంటున్నారు కదా. ఎవరండి చెప్పింది? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. చెప్పారు ఏం చేయకుండా ఉన్నాడు చెప్పి, ఫలాన్ని చేయలేదు, ఒక ఇంటికి ఒకటి జరగలేదు చెప్పండి. ఏం చేయకుండా ఉన్నాడు? అమ్మఒడి రాకుండా ఉంది, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేదవాడిని కింద నుంచి పైకి లేపింది జగన్ గారే. జగన్ మాత్రమే ఓటు వేయగలిగిన. 4 ఏళ్ల తనం తినేవాళ్ళు ఎవరైనా సరే జగన్ గారికి మాత్రమే ఓటు వేయాలి. ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం లేదండి, లేదా 10,000 చూడని వాళ్ళు కూడా ఈ రోజు 10,000 చూస్తున్నారంటే జగన్ వల్లే కదా. 10,000 తెలియని వాళ్ళు మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు 10,000 అంటే తెలియదు. తెలియని రోజున ఏమైంది, వాళ్ళకి 45,000 వచ్చినాయి, వాళ్ళకి అమ్మఒడి వచ్చింది, పిల్లలకి ప్రతి ఒక్కటి ఇల్లు లేదండి వాళ్ళకి. నేను చూస్తున్నా, మా పిల్ల ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్లలో వాళ్ళకి ఇల్లు లేదు. ఈ రోజు మేము ఇల్లు ఇప్పించగలిగినాం. మరి పథకాలు ఇచ్చి సోమరిపోతుల్ని చేయడమే కాకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా రాష్ట్ర ఏదైతే అమౌంట్ ఉందో అదంతా ప్రజలకే ఖర్చు పెడుతున్నారు, డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు కదా. ఏం డెవలప్ లేదండి, ఎక్కడ డెవలప్ లేదు. ఏదో చిన్న పట్టుకొని అలాగంటే ఎలా కుదిరిద్దండి? ఎన్నో చేశాడు పథకాలు, ఎన్ని చేయలేదు? ఏం చేయలేదు చెప్పండి. ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాడు, అన్ని నిలబెట్టాడు. ఏం నిలబెట్టలేదు? రాజధాని ఎందుకని కట్టలేదు? రాజధాని ఒక్కదాన్ని పట్టుకొని ఎన్నో చెప్తున్నారు. రాజధాని ఏముంది, ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఏం అభివృద్ధి పొందారు కదా ముందు జనాలు. అంటే వాడు ఉన్నవాడు అయ్యాడా లేదు? 10,000 చూడనోడు ఇప్పుడు ఇన్ని వేలు చూస్తున్నాడు, ఇంటికి వచ్చేసి లక్షలు తీసుకుంటున్నాడు అంటే జగన్ వల్ల కదా. అంటే డబ్బులు ఇచ్చి జనాల ఓట్లు కొనుక్కుంటున్నారా వైసీపీ వాళ్ళంతా? ఎవరు వైసీపీ వాళ్ళంతా డబ్బులు ఇచ్చి ఏమన్నా? ఇప్పుడు నీకు 10,000 ఇచ్చాడు, నువ్వు లేవు, 10,000 ఇంకా నువ్వు సామర్పోతావు అయ్యావా? 10,000 ఇస్తే నువ్వు ఓటేస్తానని చెప్పావా? చెప్పలేదు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడటం జరుగుతుంది అనేసి ఎక్కడ భయపడ్డాడు? ఇంకా ముందుకు రావాలని ఆలోచన ఉంది కానీ భయం అయితే లేదు, భయం అయితే జరగదు. సిద్ధం, వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధం అనేసి ప్రచారం అయితే చేస్తున్నారు కదా. గెలవడానికి సిద్ధం. రెండోసారి వచ్చేదే జగన్మోహన్ రెడ్డి గారు. మరి జనసేన కూడా మేము సిద్ధమే అనేసి చెప్పడం జరుగుతుంది కదా. వాళ్ళు ఎన్నో చెప్తారండి, ఇదివరకు వచ్చారు ఏం చేస్తారు? ఏం చేయలేదు కదా. ఏం చేస్తారు ఇదివరకు? ఏం చేశారు? పలానా చేశారని చెప్పండి. అంటే ఎట్టి పలాంటి చేసాము మేము, పక్కాగా పలానా చేసామని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో ఒక్కడ మేము చేసామని ఆయన చూసి మళ్ళీ అమ్మకు వందనం అయ్యి అని పెట్టుకున్నాడు. ఏం లేదు, మొత్తం జగన్ తప్ప ఇంకొక నాయకులు లేరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలనే పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అమల్లోకి తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మేనిఫెస్టో నవరత్నాలు చూసి ఆయన కాఫీ కొట్టారు. ఆయన ముందు ఏదైనా ముందు ట్రెండ్ ఎవరిదంటే జగన్ చేసిన పనులు, జగన్ చేసిన పథకాలు ఎవరు చేయలేదండి. అలా చేసే నాయకుడే లేడు. అంటే జగన్మోహన్ అలా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే లేనే లేరు, జగన్ మాత్రమే ఉన్నాడు. పేదవాళ్ళని చూసిన మనసు ఎవరిదంటే జగన్దే. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒక స్థాయి ఇస్తే ఆ స్థాయిని ప్రజల కోసం కాకుండా తన సొంత చర్యల కోసమే వాడుకుంటున్నారు అన్నారు. ఎక్కడన్నా సొంత చర్యలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎవరి జోబులో డబ్బులు తీసిచ్చాడా? ఎక్కడన్నా తీసాడా? లేదే. ఇదివరకు చేశారు పరిపాలన, ఇప్పుడు చేస్తున్నాడు. అవన్నీ పర్సనల్ అండి. చెల్లికే అన్యాయం చేసినోడు ప్రజలకే న్యాయం చేస్తారని కదా. నువ్వు చూసావా? అడుగుతున్నా. అవన్నీ వాళ్ళకి తెలియదు. ఎన్నో అంటారు, ప్రతిపక్షం అన్నాక 100 అంటారు. అవన్నీ మనం పట్టించుకోవచ్చా? ప్రతిపక్షం అన్న తర్వాత వాడు గెలవడానికి 100 చెప్తాడు మార్గాలు, కానీ జగన్ గారు చెప్పాలి. మరి తెలంగాణ నుంచి ఆంధ్రాకి షర్మిలా గారు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అది వారి పర్సనల్ అండి, అవి మనకు తెలియదు. జగన్ గారు మాత్రం గెలవడం పక్కా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పరువు తీస్తున్నారనేసి షర్మిలా గారు ఆంధ్రాలోకి వచ్చారనేసి ప్రచారం తీశాడు. వాళ్ళ నాన్న పేరు నిలబెట్టిన వారసుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అంటే ఇష్టానుసారంగా దాడులు, దౌర్జన్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని సొంత చెల్లెలే చెప్తుంది కదా. ఎక్కడన్నా కొట్టాడు? ఎవరన్నా కొట్టాడా? ఎవరన్నా నాయకులతో కొట్టించాడా? ఏం లేదు కదా. ఎక్కడ లేదు కదా. ఎక్కడ చూసారా మీరు? కొట్టించాడు ఆయన? మనుషులు పెట్టి ఏమన్నా కొట్టించాడా? లేదు కదా. గురిజాల నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరపతినేని శ్రీనివాసరావు గారు అధికారంలోకి రాబోతున్నారు అనేసి అంటున్నారు కదా. జరిగే పనే కాదు అది, జరిగే పనే కాదు. వచ్చేది కాసన్న మాత్రమే. అంటే మెడికల్ కాలేజ్ తెచ్చాడు, వాటర్ ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ తెచ్చాడు. ఎన్ని తీసుకొచ్చాడు? జిల్లాను తీసుకెళ్లి నర్సాపేట చేశారనేసి పల్నాడు ప్రజలంతా ఆవేదనతో ఉన్నారు కదా. దగ్గరలోనే ఉంది కదా. అంటే నర్సాపేట గుంటూరు దగ్గర ఉందా లేదా? గుంటూరు కన్నా దగ్గర ఉంది కదా. అదేదో గురిజాల నియోజకవర్గాన్ని చేయొచ్చు కదా అనేసి ప్రజలు అయితే అనుకూలంగా ఉండాలి కానీ మనకొక్కరికి అనుకూలంగా కాదు. ప్రజలకు ఏదైతే అనుకూలంగా ఉందో అది మాత్రమే చేశారు. కాదమ్మా, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇక్కడ కాసు వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి మాత్రమే వస్తున్నాడు కాసు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఏనాడు గడప దొక్కలేదు అనేసి అంటున్నారు కదా. ఎవరన్నారు? టీడీపీ వాళ్ళు 100 అంటారండి, 100 అంటారు కానీ కాసు గురించి చెప్పే వాళ్ళు, దాని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం అందరు చెప్పారు. ఈసారి సీట్ అనౌన్స్ చేయలేదు కదా మీ కాసు మహేష్ రెడ్డి గారికి.
సీట్ ఇవ్వనట్లేనా ఇంకా? ఎందుకు లేదండి, వచ్చేది కాసన్నకి. వచ్చేది కాసన్నకి కాదండి. ఈసారి సీటుకి కొత్త అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారనేసి అంటున్నారు కదా. ఓకే, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాల దాకా రావచ్చు? 175 175 సిద్ధం. సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ.